ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి మనమందరము విచ్చేసి ఉన్నాము. ప్రియులారా, దేవుడు 6 దినములు కష్టపడి సృష్టినంతయు చేసి 7వ దినమున విశ్రాంతి దినము, ఆ దినమును దేవుడు ఆశీర్వాదకరముగా ఆ దినాన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి మనము ఆశీర్వాదకరముగా బ్రతకాలి అంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధానములో మనము గడపాలి. ఎందుకు అంటే 6 దినములు కష్టపడాలి, 7వ దినము అది పరిశుద్ధ దినము గనుక ఆ దినమున మనమందరము ఆయన సన్నిధిలో ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకున్నవాడు ధన్యుడు. అంత్యదినమున వారిని లేపుదును అని చెప్పి దేవుని యొక్క లేఖనము బోధిస్తూ ఉంది. ప్రియ దైవ జనాంగమా, విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడడు. విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చిన వాడు విశ్వాసముతో బ్రతకాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం విశ్వాసముతో, నమ్మకంతో. ఈ టాబ్లెట్ వేసుకోమంటే నమ్మకంతో, మనం అర్ధరాత్రి మాత్ర వేసుకోమంటే మిడ్ నైట్ 12 గంటలకైనా మాత్ర వేసుకుంటాం. కారణం ఏమిటంటే డాక్టర్ అంటే భయం, చస్తామని భయం. కానీ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఆ లేఖనాన్ని మనము ధ్యానం చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము చేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు నోవాహు గారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దైవ జనాంగమా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. ఆయన వెదుకు వారికి, ఆయన ఉన్నాడని విశ్వాసముతో బ్రతికే వారికి ఫలము దయచే దేవుడు ఉన్నాడని నమ్మే వారికి ఫలాలు దొరుకుతాయి. ఏమి ఆదివారం వెళ్ళకపోతే దేవుడు ఉన్నాడని ఆయన సన్నిధి ప్రతి ఆదివారము తప్పక మనము కూడుకోవాలని దేవుని యొక్క లేఖనము బోధిస్తూ ఉంది. ప్రతి ఆదివారము మానక రొట్టె విరుచుచు అన్నాడు. ఇక్కడ విశ్వాసముతో దేవుని దగ్గరికి రావాలి. నోవాహు గారు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. దేవుని యొక్క హెచ్చరిక అంటే, దేవుని యొక్క మాట అంటే, దేవుని యొక్క వాక్యం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే, హెచ్చరింపబడినప్పుడు నోవాహు భయపడ్డాడు. అందుకే ఆయన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. విశ్వాసమును బట్టి నీతికి వారసుడుగా నోవాహు గారు గ్రంథములో లిఖించబడ్డాడు. ఎలాంటి విశ్వాసము! యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక విశ్వాసం ఉండాలి. పూర్వపు దినాలలో ఆదాము నుంచి నోవాహు వరకు 1500 సంవత్సరములు కాలములో ఎప్పుడు కూడా వర్షము పడలేదు. ఎందుకు ఆయన విశ్వాసం గురించి మనము ధ్యానిస్తున్నామంటే, దేవుని యొక్క లేఖనమును మనము బాగా ధ్యానించాలి. విశ్వాసం అంటే ప్రతి క్రైస్తవులు అంటాం విశ్వాసం, ఆ విశ్వాసులు. విశ్వాసం అంటే ఏమిటి?
ఒక నమ్మకం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ను నమ్ముతావు, ఆ డాక్టర్ వేసుకున్న మెడిసిన్ వాడుతావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మీద నీకు నమ్మకము లేదు, విశ్వాసము లేదు. అయితే నోవాహు గారు దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. భయము అంటే ఏంటో తెలుసా? పాపానికి దూరముగా ఉన్నట్టయే భయము. భక్తి అంటే దేవునికి దగ్గరగా సమీపంగా బ్రతకడం. ఆదాము నుంచి 1500 సంవత్సరముల వరకు దేవునితో దూరముగా ఉన్న ప్రజలను చూసి ఆయన మనస్తాపన నొందుచున్నాడు. భూమి మీద నరుల చెడుతనము గొప్పదని ఊహించి వారి యొక్క ఊహలు చెడ్డవని తలంచి ఆ భూమి మీద ఉన్న నరజాతిని నాశనము చేయాలనుకున్నాడు. కారణమేమిటి? ప్రియులారా, దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. వారు ఎలాగున్నారట? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు వైభోగముగా ఆదివారం వస్తే చాలు సంతోషం. ఎందుకు? 6 దినాలు కష్టపడతాం, 7వ దినం మన ఇంట్లో కూర్చొని సంతోషిస్తూ ఉంటాం. నీకు 7వ దినము బహుమానముగా ఇచ్చింది, నీవు సేద తీర్చమని విశ్రాంతి దినము నీకెందుకు ఇచ్చాడు? పరిశుద్ధ దినము అంటే దేవుని సన్నిధిలో నీవు గడపాలని. ఆయన తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. ఈ యొక్క విశ్వాసములో ఈరోజు కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. నోవాహు గారి యొక్క విశ్వాసం అంటే ఏంటి? ఆ విశ్వాసములో ఉన్న అంతర్భాగం ఏమిటి? విశ్వాసము, విశ్వాసి అని మనం పిలువబడుతున్నాము, కానీ ఆ నోవాహు యొక్క విశ్వాసం ఏంటి? అంత బలంగా ఆయన ఎంత విశ్వసించాడు దేవుణ్ణి అనంటే, అందరూ నా వైపు చూడండి ప్రియులారా. ఆదాము నుంచి 1500 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు, భూమి మీద వర్షపు చుక్క లేదు. వర్షం అంటే తెలియని అనామకులు. వారు భూమిని ఆధారము చేసుకొని బ్రతికేవారు. భూమి మీద ఉన్న నరజాతి పాపానికి లోనైపోయి పాపములో పడి పాపములో పరిపక్వత నుండి మరణాన్ని కొని తెచ్చుకొనొచ్చు, తినుచు తాగుచు పెళ్ళాడుచు విచ్చలవిడితనముతో భూమి మీద జీవించేవారు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో. నేను భూమి మీదకి జల ప్రళయము రప్పించబోతూ ఉన్నాను. జల ప్రళయము రప్పించి ఈ భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మానవుని, ప్రతి జాతిని, ప్రతి నరజాతిని, పశువులను, భూమి మీద పాకు ప్రతి పురుగును కూడా నేను చంపేస్తాను. కారణం ఏమిటి అంటే పాపముతో నిండి భూమి అంతయు భారమైపోయింది. మనిషిని యొక్క పాపం ఎక్కువైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఒకే ఒక్క కుటుంబములో ఉన్న నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో కొన్ని విషయాలను మనము ధ్యానిస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా ఈ తరము వారిలో, దేవుడు అంటున్నాడు నోవాహుతో, నోవాహు, ఈ తరములో నీతిమంతుడిగా నీవే నాకు కనిపిస్తున్నావు. ఈ తరము వారిలో నీ నీతిని చూచితేని గనుక నీవును నీ ఇంటి వారి కొరకును ఓడలో ప్రవేశించుడి. క్రీస్తునందు ప్రియదైవ జనాంగమా, నీతిమంతుడు
దేవుని చేత కృపను పొందినవాడు నోవాహు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏమయ్యారు? తిండి చేత, మత్తు చేత, ఐహిక విచారము చేత, శారీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వారు విచ్చలవిడిగా పాపముతో ప్రియులారా సహవాసము చేసి భూమికి భారమైపోయారు. దేవుడు చూసి 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 ప్రియులారా ఇప్పుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి నరజాతిని నేను నాశనము చేయబోతున్నాను. నిన్ను హెచ్చరిస్తున్నాను నోవాహు, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో అన్నాడు. ఏం రప్పిస్తబోతున్నాడట భూమి మీదకి? జల ప్రళయం. ఆదాము నుంచి నోవాహు వరకు ఒక్క చుక్క ఆకాశములో నుంచి చినుకు పడంగా చూడలేదు ఆ ప్రజలు. వర్షం అంటే తెలియని ప్రజలు, వర్షం అంటే తెలియని ప్రజలు. వారు నీటి చుక్క పైనుండి వస్తే అది ఆశ్చర్యకరమని భావించేవారు. వర్షపు చినుకును అయ్యో వర్షం అంటే ఇలాగుంటుందా అని తెలియని ప్రజలు. ఆత్మపూర్ణుడై అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రకటించాడు. ఎవరు కూడా నమ్మలేదు. దేవునితో హెచ్చరింపబడిన నోవాహు ఆ ప్రాంతములో అంతా దేవుని గురించి హెచ్చరించాడు. ఓ ప్రజలారా, జల ప్రళయం రాబోతూ ఉంది. నాతో దేవుడైన యెహోవా మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు. మనమందరము ఓడ కట్టుకున్నాము రండి. ఎవరు కూడా ఆయన మాటను వినలేదు, విధేయత చూపలేదు. చివరికి తన ఇంటి వారికి ఆయన బోధించాడు. ఇంటి వారందరూ ఆయనకు విధేయులయ్యారు. దేవుని చేత హెచ్చరింపబడిన నోవాహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకుంటున్నాడు. జల ప్రళయం అంటే తెలియదు, తుఫానులంటే తెలియదు, పెనుగాలులంటే తెలియదు. కారణం ఏమిటంటే భూమిని ఆశ్రయము చేసుకుని భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు హత్యలు, వ్యభిచారములు, కామకత్వము ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని గురించి యోచన చేసేవారు కాదు ఆ ప్రజలు. దేవుని గూర్చి దేవుని గూర్చి ఎప్పుడు ఆయన్ను తెలుసుకొని బ్రతికిన వారు కాదు. అందుకే నోవాహుని హెచ్చరించాడు. నోవాహు విశ్వాసముతో నమ్మాడు. ప్రభువా, జలప్రళయమా? 1500 సంవత్సరముల నుంచి మేము ఒక్క చినుకు కూడా చూడలేదయ్యా. ఆకాశములో నుంచి జల ప్రళయము వచ్చి ఈ భూమిని నాశనము చేస్తాదంటున్నావు. ఈ ప్రజలకు బోధించిన వారు వినడము లేదయ్యా. నేను నమ్ముతానయ్యా, నేను విశ్వసిస్తానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. నీ చేత హెచ్చరింపబడిన కనుక నా కుటుంబానికి ప్రకటించాను. నా కుటుంబము నా కుటుంబము కొరకు నేను ఓడను కట్టుకుంటానని విశ్వాసముతో జల ప్రళయం వస్తుందని భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకున్నాడు. ఏమయ్యారు? తన చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతములు ఉన్న ప్రజలందరూ హేళన చేశారు, నోవాహును దూషించారు, అపనిందలు వేశారు. ఎందుకో తెలుసా ప్రియులారా? వారి మనోనేత్రము మూయబడి ఉన్నది గనుక. దేవుడంటే తెలియని ప్రజలు. మనం ఎలాగొచ్చాము, మనం ఎలాగూ సృష్టించబడ్డాము, ఈ ప్రకృతి ఎలా వచ్చింది అని ఒక్క దినము కూడా యోచన చేసిన వారు కాదు. వారు ఎలాగట్టి వారట? తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు. తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు వారి జీవితం అంతా సంతోషంగా బ్రతికేవారు.
భూమిని ఆశ్రయము చేసుకుని బ్రతికేవారు. ఎప్పుడు కూడా ఆకాశములో ఒక దేవుడు ఉన్నాడని, ఆయన సృష్టికర్తని ఎప్పుడు కూడా కరములు చాపి మోకరిల్లి ఆయనకు ప్రార్థించే మనుషులు కాదు. అందుకే ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా, నా వేదన వివరింతును, సంతాపము నొందే నా హృదయం. సంతాపమునందు ఉంది నా హృదయం. నా స్వరూపముతో చేసుకున్న మానవుడు త్రోవ తప్పిపోయాడు, దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. వాడు భూమిని ఆశ్రయము చేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఒక్కసారి సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకము చేసుకున్నవారు కాదు అని హృదయముతో సంతాపమునందుచు ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశముతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశము భూమికి మధ్యన అన్ని లక్షల ప్రజల జనాంగములో నోవాహు ఒక్కడే కనపన్నాడు, నీతిపరుడు, దేవుని చేత కృపనొందినవాడు. నీవే ఈ తరము వారిలో నీతిమంతుడవు గనుక నీ ఒక్కడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. నోవాహు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. వెంటనే ప్రియులారా, జలప్రళయం వస్తుందా అని ఆశ్చర్యపడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకున్నట్టుకు ప్రయాసపడ్డాడు. విశ్వాసము ఎలాంటిదో తెలుసా? అక్కడ నీటి చుక్క పైనుండి ఆకాశం నుంచి ఒక్క చినుకు కూడా ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1500 సంవత్సరముల వరకు ఒక నీటి చుక్క కూడా ఆకాశము మేఘము తెరిచి నీటి చుక్క పడినట్టు దాఖాలు లేవు. అందుకే ఆ ప్రజలు భూమి మీద నివాసము చేస్తున్న ప్రజలందరూ నోవాహును చూసి నవ్వుతున్నారు. పిచ్చాడా, ఎక్కడ దేవుడు మాట్లాడరా నీతో? ఎక్కడ మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడాడు? వర్షమంట ఒక్క నీటి చినుకు కూడా ఆకాశంలోని పడంగా ఇప్పటికి చూడలేదు. మా పితరుడైన ఆదాము నుంచి 15 సంవత్సరముల వరకు ఒక్క చినుకు ఆకాశం నుంచి పడటమైన చూడలేదు. కానీ ఇప్పుడు నువ్వేంటో జలప్రళయం వస్తుందా అని మాకు బోధిస్తున్నావు. పిచ్చివాడిని చేశారు నోవాహును, పిచ్చివాడిని చేశారు నోవాహును. ప్రజలందరూ నమ్మలేదు. ఇది విచిత్రమే కదా. 1500 సంవత్సరం నుంచి చినుకు వాన లేకపోతే మనకు ఒక ప్రశ్న రావచ్చు. పశువులకు మేత ఎట్లా? పశువులకు నీళ్ళు ఎట్లా? మనుష్యులకు త్రాగడానికి నీటి చుక్క ఎలాగూ అంటే ఈ యొక్క అర్థం చెప్తాను, బాగా వినండి. భూగర్భములో నుంచి వాయువు వస్తుంది. ఆ వాయువు ఆ భూగర్భములో నుంచి వేడి గాలి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న చల్లటి గాలి, ఆ భూగర్భములో నుంచి వేడి గాలి, భూమి మీద ఉన్న చల్లగాలి రెండు తోడై అది ఆకాశములోనికి అనగా గాలిలోనికి పయనమైపోయిన తర్వాత అది నీటి గడ్డగా మారిపోయి మేఘముగా మారిపోయి నీటి చుక్క అంటే భూమి వర్షమునిచ్చేది. అంటే భూమి వర్షమునిస్తేది అని వారు నమ్మారు. ఆకాశములో నుంచి వర్షం వస్తుందని ఎప్పుడు నమ్మలే వాళ్ళు. భూమిలో నుంచి ఆవిరి వస్తుంది. ఈ చెట్లు, ఈ యొక్క ప్రకృతి ఇచ్చే ఈ చల్లటి గాలి, వేడి గాలి ప్రియులారా రెండు తోడైపోయి భూమి మీద నుంచి వర్షముతో వారు బ్రతుకుతున్నారు. కానీ ఆకాశం వైపు కన్నులెత్తి కూడా ఎప్పుడు ఆకాశములో నుంచి వర్షం పడుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. అందుకే నోవాహును హేళన చేస్తున్నారు. ఆ తరము వారిలో ప్రియులారా సైన్స్ లేదు, ఎక్కడ టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఎన్నెన్నో టెక్నాలజీ వచ్చాయి. అంటే అటువంటి టెక్నాలజీ, అటువంటి జ్ఞానము లేని కాలములో నోవాహు దేవుని నమ్మాడు.
విశ్వాసం అంటే నమ్మడం. వారందరూ విశ్వసించలే, కానీ నోవాహు మాత్రం నమ్మాడు. అవునా ప్రభువా, ఆకాశంలో నుంచి జలప్రలయం వస్తుందా అని నమ్మారు. కానీ ఇదే మాట ప్రజలకు చెప్తే ఏం చేశారు? హేళన చేశారు. పిచ్చోడా, ఆకాశములో ఒక్క చినుకు పడంగా మేము చూడలేదురా, నువ్వేంటి జలప్రలయం వస్తుందంటున్నావు, పిచ్చోడా అని పిచ్చివానిగా ముద్ర వేసి నోవాహును చిన్న చూపు చూశారు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో తన కుటుంబానికి బోధన చేసుకున్నాడు ఆయన. తన కుటుంబానికే, తన కట్టుకున్న భాగస్వామితో మాట్లాడారు. తన కడుపును పుట్టిన 3 కుమారులతో మాట్లాడాడు. తన 3 కుమారులకు భాగస్వాములైన కోడళ్ళతో మాట్లాడాడు. వారందరూ విధేయులై నోవాహుకు సహకరించినట్లుగా చూస్తున్నాం. చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ అవమానపరుస్తే కుటుంబంలో ఉన్న సభ్యులంతా ధైర్యపరిచి, మేము నీతో ఉన్నాం, ఓడకట్టో అని నోవాహుకు అండగా ఉన్నారు. నోవాహు విశ్వాసముతో దేవుని నమ్మాడు. అందుకే ఈ మాట మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, విశ్వాసమును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. అంటే అది వరకు చూడని సంగతులు అంటే ఏంటి ప్రియులారా? వర్షం అంటే తెలియదు, అజ్ఞాన కాలము, సైన్స్ లేని కాలము. కానీ అటువంటి కాలములో కూడా ప్రియులరా నోవాహు దేవుణ్ణి విశ్వసించాడు. జలప్రలయం వస్తుందని, తన ఇంటి వారి కొరకు ఓడ కట్టాలని నిశ్చయించుకున్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు కదా. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. అక్కడ ఉన్న ప్రజలలో ఒక్కరికి కూడా విశ్వాసము లేదు. కానీ ఆ తరము వారిలో నీతిమంతుడిగా భావిస్తూ ఉన్న నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, అక్కడ ఉన్న ఆ ప్రాంతములో, ఆ ప్రాంత ప్రజల్లో, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏమైపోయారు అంటే పాపముతో నిండుకొని ఉన్నారు. తన చేతుల కష్టార్జితముతో బ్రతుకుతూ ఉన్నారు, పాపముతో బ్రతుకుతూ ఉన్నారు, శ్రమల ద్వారా వెళుతూ ఉన్నారు, వేదనలో, ఇబ్బందుల్లో. ఆ ప్రజలందరినీ చూస్తే భయకంపితులుగా బ్రతికేవారు. విచ్చలవిడితనం, నరహత్యలో, ఒకరినొకరు చంపుకోవడం, వ్యభిచారము, మద్యము, ఇటువంటి దురలవాట్లకు లోనైపోయి భూమి చెడిపోయింది. అందుకే ప్రియులారా, నోవహు గారి యొక్క తండ్రి పేరు లెమెక్. గర్భవాసాన పుట్టినవాడే నోవాహు. నోవాహుకు అని పేరుకు అర్థమేమిటి అంటే ప్రియులారా, నెమ్మది. ఆదాము మొదలుకొని 1500 సంవత్సరములు మొదలుకొని ప్రియులారా నోవాహు వరకు కూడా మనుషులు నెమ్మది లేక బ్రతుకుచూ ఉన్నారు. పాపముతో, శాపముతో కృంగిపోయి బ్రతుకుచూ ఉన్నారు. అలాంటి వారు ఆ ప్రజల్లో నెమ్మది లేకుండా బ్రతుకుచూ ఉన్నప్పుడు, దేవుడంటే తెలియని ప్రజలు, దేవుడంటే అసహించుకునే ప్రజలు, దేవుని యొక్క జలప్రలయాన్ని విశ్వసించలేకపోయారు. అటువంటి ప్రజల్లో నెమ్మది 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 కలగాలని నోవాహు అని తన తల్లిదండ్రులు నామకరణం చేశారు. ఎప్పుడైతే నోవాహు జన్మించాడో ప్రియులారా, నోవాహు ద్వారా మరలా నూతన సృష్టిని దేవుడు ప్రారంభించాడు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు నరజాతినంతా నాశనము చేశాడు జలప్రలయం ద్వారా. ఇప్పుడు నోవాహు తన 3 కుమారులు,
తన భార్య, 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే వారు నివాసించారు. ఇప్పుడు మనమంతా ఎవరిమి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక మానవుడు అవిధేయత చూపిన మానవుని ద్వారా పాపము ఎలాగూ ప్రబలిందో, విధేయత చూపిన మనుష్యుడెవరు అంటే నోవాహు లేకపోతే నీవు నేను ఇక్కడ కూర్చోలేము. నోవాహు లేకపోతే ప్రియులారా దేవుని యొక్క సన్నిధి మనకు తెలియని పరిస్థితి. నోవాహు దేవుని పరిచయం చేసినవాడు. దేవుని నీతి నోవాహుకు రావడము వలన విశ్వాసముతో దేవుని నమ్మాడు గనుక ఈరోజు నోవాహును బట్టి మనమందరం ఇక్కడ కూర్చున్నాం. విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే ఆయన నమ్మాడు. నోవాహు లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఒక్క మనుష్యుడు యొక్క అవిధేయత వలన పాపులు ఎలాగయ్యారు అంటే ఒక మనుష్యుని యొక్క అవిధేయత. ఆ మనుష్యుడెవరు? ఆదాము. ఆయన అవిధేయత వలన మనుషుల యొక్క పాపము ప్రబలిపోయింది. అలాగే ఒకని విధేయత వలన అనేకులు ప్రైజ్ ది లార్డ్. ఆ నీతిమంతుడు ఎవరు అంటే నోవాహు గారు. నోవాహు లేకపోతే నీతికి అర్థము లేదు. నోవాహు లేకపోతే నీతికి ఆధారము లేదు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్న మనుష్యులందరూ ఏమైపోయారో? జల సమాధి అయిపోయారు. జల ప్రళయంలో కొట్టుకుని పోయారు. ఇప్పుడు మిగిలింది నోవాహు యొక్క కుటుంబమే. మనమంతా ఎవరి సంతానం? నోవాహు సంతానం. ఆయన నీతికి ఆధారము లేనప్పుడు, జ్ఞానము లేనప్పుడు, సైన్స్ లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు నోవాహు గారు దేవుని నమ్మాడు. జలప్రలయము వస్తుంది అని ఆయన నమ్మాడు. జలప్రలయము రాదు అని ప్రజలందరూ హేళన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన గురించి అన్నాడు కదా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క నోవాహు గురించి మనము నేర్చుకున్న మొట్టమొదటి యొక్క మాట ఏమిటంటే, నోవాహు విశ్వాసము కలిగినవాడు. విశ్వాసము కలిగినవాడు. ఎప్పుడైతే నీలో విశ్వాసము బలపడుతుందో, నీలో ఉన్న అవిధేయత వెళ్ళి విధేయత నీవు చూపుతావు. మొదటిది విశ్వాసము, రెండవది విధేయత, మూడవది సిద్ధపాటు కలిగిన గుణం. ఈ 3 మాటలు మనం నేర్చుకోవాలి. మొదటిది విశ్వాసముతో ఆయన ఓడను కట్టుకుంటున్నాడు. ఆ ఓడ ప్రియులారా విశ్వాసముతో కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ నమ్మారా? నమ్మలేదా? జల ప్రళయం వస్తుందంటే నమ్ముతారా? నమ్మలేదు. ఎవరు నమ్మారు? నోవాహు కుటుంబం మాత్రమే నమ్మింది. ఇంతో దేవుడు మాట్లాడా? పోరా పిచ్చోడా అంటాం. దేవుడు మాట్లాడా? పోరా పిచ్చోడా అంటాం. జలప్రలయం వస్తుందంట అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ప్రియులారా తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, సుఖ సంతోషాలతో, పాపవేచ్ఛలతో, భోగేచ్ఛలతో జీవించేవారు. దేవుని కూడా ఎప్పుడు ఆరాధించేవారు కాదు. అందుకే భూమి మీద ఉన్న నరజాతినంతా జలప్రలయము ద్వారా భూమిని నాశనము చేయాలనుకున్నాడు.
ఆ తరము వారిలో నీతిమంతుడైన నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవుని కృపనొందినవాడు గనుక నోవాహుతో దేవుడు మాట్లాడాడు. హెచ్చరింపబడినప్పుడు నోవాహు నమ్మాడు. విశ్వాసముతో ప్రియులరా దేవుని కోసం బ్రతకాలని ఆశపడ్డాడు. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు ద్విమనస్కుడిగా దేవుని యొక్క సన్నిధానములో నామకార్థునిగా నీవు బ్రతుకుతే ప్రయోజనము లేదు. సంపూర్ణంగా దేవుని విశ్వసించాడు. ఆ ప్రాంతపు ప్రజలు హేళన చేస్తున్నా కానీ దేవుని గూర్చి ఆయన విశ్వాసముతో బ్రతికాడు నోవాహు గారు. రెండవ మాట, ఆయన విధేయత చూపాడు. ఏం చూపాడట? విధేయత చూపాడు. దేవుడు ఆజ్ఞాపించినవన్నీ ఆయన నెరవేర్చాడు. నోవాహు, నీ ఇంటి కొరకు ఓడను కట్టుకో అన్నాడు. నీ ఇంటి కొరకు ఓడను సిద్ధపరచుకో అన్నాడు. ప్రియులారా, ఓడ కట్టడం ప్రారంభించాడు. ఓడ కట్టడము ప్రియులారా, ఎక్కడ కట్టుతున్నాడు ఆయన ఓడ? భూమి మీద, రోడ్డులో, తన ఇంటి దగ్గర. ఆ చూసే ప్రజలంతా ఏం చేస్తారు తెలుసా? నవ్వారట ఆయన ఓడగడుతూ ఉంటే. ఓడగట్టేవాడు ఎక్కడ? సముద్రాల దగ్గర, నదుల దగ్గర ఆ ఒడ్డున కట్టుకుంటారు. అంటే ఆ ఒడ్డున కట్టుకున్న ఓడను ఆ నీరు వచ్చేసి ఓడను తేలికగా లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఈయన ఎక్కడ కడుతున్నాడట? ఆ రోడ్డు మీద కడుతున్నాడట ఓడ. వారందరికీ, ప్రజలందరికీ ఆశ్చర్యం అయిపోయింది. వీడికి పిచ్చి పట్టిందిరా, ఈయన కొడుకులకు కూడా పట్టించాడు, ఆ కోడళ్ళకు కూడా పిచ్చి పట్టింది, తన భార్యకు కూడా పిచ్చి పట్టిందని పిచ్చోళ్ళని ముద్ర వేశారు అక్కడ ఉన్న ప్రజలందరూ. ఎవరిని? నోవాహు కుటుంబాన్ని. ఓడగడుతున్నాడు ఆయన. అది ఎంత పెద్ద ఓడో తెలుసా? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, అలాగే 30 మూరల ఎత్తు. అంత పెద్ద ఓడ. అది 3 అంతస్తుల భవనం. 10 అడుగులకు ఒక అంతస్తు, ఇంకొక 10 అంతస్తులకు 10 అడుగులకు ఇంకొక అంతస్తు, అలాగూ 3 అంతస్తుల భవనం కట్టాడు. ఒక మూర వచ్చేసి అడుగున్నర. అంటే ఏంటి? 450 అడుగుల పొడవు, 30 మూరల ఎత్తు. అంటే 450 అడుగులు. 50 అడుగుల వెడల్పు. అంటే 75 అడుగుల వెడల్పు. అంత గొప్ప ఓడ కడుతున్నాడు. 3 అంతస్తుల భవనం. మనిషిని కూడా కట్టాడు దేవుడు. 3 అంతస్తుల భవనం. 1 తల, 2 3 భాగాలు. 3 భాగాలు. నువ్వు కూడా ఒక అంతస్తులో, 3 అంతస్తులతో నిర్మాణం జరిగిన మనుష్యుడు. 3 అంతస్తులతో నిర్మాణమైన మనుష్యునిలో 3 భాగాలు ఉన్నాయి. 1 ఆత్మ, 2వది శరీరము, 3వది ప్రాణము. ఓడను కట్టుకుంటున్నాడు. ఈ ఓడను కట్టుకోవడం ప్రారంభించాడు. ఓడ కట్టుకోవాలంటే, ఓడను కట్టాలంటే ఖర్చు అవుతుందా లేదా? ఓడ కట్టాలంటే ఖర్చు అవుతుందా లేదా? ఖర్చు అవుతుంది. ఓడ కట్టాలంటే శ్రమించాలనా లేదా? శ్రమించాలి. ఓడ కట్టాలంటే బరువు మోయాలా లేదా? బరువు మోయాలి. ఓడ కట్టాలంటే ఓడకు ప్రయాసపడాలా లేదా? ప్రయాసపడ్డాడు. ఊరికే నోవాహు ఓడ కట్టెను అని మనము అర్ధరహితంగా ఎంత ఈజీగా తీసేస్తాం. ఓడ కట్టాడు. ఓడ కట్టాలంటే ఎంతో ప్రయాసం. తన బలం, తన ధనం, తన సమయాన్ని అంతా దేవుని కోసం ఖర్చు చేశాడు.
దేవుని కోసం ఖర్చు చేశాడు. ఒక ఓడను కట్టడానికి తన బలాన్ని త్యాగము చేశాడు, తన ధనాన్ని త్యాగము చేశాడు, తన సమయాన్ని త్యాగము చేశాడు. ఎంతో మంది శ్రామికులు, కార్మికులు 120 సంవత్సరములు కష్టపడి నోవాహు ఓడను కట్టాడు. ఎన్ని సంవత్సరాలట? 120 సంవత్సరములు కష్టపడి ఓడను కట్టాడు. ఎందుకు? తన ఇంటి వారి కొరకు, దేవుని నీతిని ప్రచురము చేయడానికి. దేవుడు నన్ను నీతిమంతుడు, ఈ తరములో నీతిమంతుడని నన్ను కొనియాడబడుచున్నాడు దేవుడు గనుక ఆయన నీతిని భూమి మీద ప్రచురము చేయాలంటే నేను నీతిగా బ్రతకాలి. నా కుటుంబానికి నీతిని ప్రచురము చేసి నీతిని ప్రకటించి ఈ లోకానికి నా ద్వారా నీతిమంతుణ్ణి పరిచయము చేయాలని ప్రియులరా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయము చేసిన వారే నోవాహుకున్న మొదటి తరం ఏమైపోయింది? పతనమైపోయింది. మొదటిది విశ్వాసముతో నమ్మాడు. ఆయన ఏం నమ్మాడు? ప్రియులారా, భూమి మీద ఉన్న భూమిలో నుంచి వర్షం వస్తుంది కానీ ఆకాశములో నుంచి వర్షము రాదని ప్రజలు నమ్మారు. నోవాహు ఏం నమ్మాడు? ఆకాశములో నుంచి వర్షాన్ని నేను చూడబోతున్నాను, దేవుడు నాతో హెచ్చరించాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ ప్రజలందరూ భూమిలో నుంచి ఆవిరి వచ్చి ఈ చల్లటి గాలి వలన ఈ భూమండలము ఇక్కడ పశువులు గాని మానవులు గాని తిని త్రాగుచ్చు ఉన్నారు. కారణం ఏమిటంటే భూ సంబంధమైన వర్షాన్ని వారు చూస్తున్నారు, కానీ పరలోకములు అంటే ఆకాశములో ఉన్న వర్షము ఎప్పుడు కూడా చూడలేదు ఆ ప్రజలు. ఇప్పుడు నోవాహు నమ్మడానికి కారణం ఏమిటి? భూ సంబంధమైన వర్షాన్ని ఆ ప్రజలు చూస్తున్నారు, కానీ ఆ యొక్క నోవాహు గారు ఏ వర్షాన్ని కోసం ఎదురు చూస్తున్నాడు? ఆకాశములో పడాలి. ఆకాశములో నుంచి జల ప్రవాహము వస్తుందని ఆయన నమ్మాడు. అందుకే ఆయన విశ్వాసానికి గొప్ప మార్కులు పడ్డాయి. అక్కడున్న ప్రజలు దేని నమ్మారు? భూమిలో నుంచి వర్షం వస్తుంది, భూమి ద్వారానే మనం బ్రతుకుతున్నాము, భూమి మమ్మల్ని పంటనిస్తూ ఉంది, భూమి బంగారమునిస్తుంది, భూమిని మనకు సేద తీరుస్తుందని భూమిని నమ్ముకొని బ్రతికిన వారు, ఆకాశమును నమ్ముకొని బ్రతికిన వారు కాదు. ఇప్పుడు నోవాహు అన్నాడు, నోవాహు పైకి చూడడానికి నీ ఓడలో కిటికీ చేయి, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థించు, నేనున్నాను అని ఓడకు పైన రంధ్రము చేసుకొని నన్ను ప్రార్థించు, నీకు ఏ విషయములో ఏ జవాబు ఇవ్వాలో నేను ఇస్తాను అని నోవాహుతో ముచ్చటించి నోవాహును హెచ్చరించి నోవాహును ఆత్మీయంగా బలపరిచిన వాడు దేవుడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, భూ సంబంధమైన వర్షాన్ని వారు నమ్మారు, అయితే ఆకాశములో నుంచి వర్షం వస్తుందని ఎప్పుడు కూడా నమ్మలేదు. అయితే నోవాహు నమ్ముతున్నాడు, అదే విశ్వాసం. వారందరి దృష్టిలో నోవాహు పిచ్చోడైపోయాడు. జల ప్రళయమట, ఈడి ముఖం, ఈడి పిచ్చోడు, ఈడు నమ్ముతున్నాడు, ఈయనకి పట్టిన దరిద్రం ఈయన కుటుంబానికి కూడా దరిద్రం పట్టింది, వీనికి పడిన పిచ్చి వీని కుటుంబానికి కూడా పిచ్చి తగిలిచ్చాడు, హేళన చేశారు. ఇప్పుడు చెప్పండి, ఆకాశములో నుంచి వర్షం వస్తుంది అంటే నోవాహు నమ్మాడు, అక్కడ ఉన్న ప్రజలు నమ్మలే. కారణం ఏమిటంటే ప్రియులారా, 1500 సంవత్సరం నుంచి ఆకాశపు చినుకులు ఆకాశములో నుంచి వస్తాయని ఎప్పుడు కూడా వారు చూడలేదు. ఆ కాలములో ఆధారము లేనప్పుడు నోవాహు దేవుని నమ్మాడు. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం?
జలచక్రం అంటాం కదా, జలచక్రం. నీరు ఎలాగో వస్తే వర్షం ఎలాగో పడుతుంది. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో కూడా బోధిస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న ఆవిరి సూర్యకిరణాల వల్ల ఆకర్షింపబడి భూమి మీద ఉన్న చల్లగాలి రెండు తోడై ఆకాశంలోనికి వెళితే అది మేఘముగా మారి ఆ మేఘము బరువుగా మారినప్పుడు వర్షం మనకిస్తుంది. ఇప్పుడు సైన్స్ను చెప్తే మనము నేర్చుకుంటున్నాం. అప్పుడు సైన్స్ లేని కాలమున, శాస్త్రవేత్తలు లేని కాలమున నోవాహు దేవుని నమ్మాడంటే మనమందరము నోవాహు గురించి నిజంగా చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవునికి ఇష్టుడైపోయాడు నోవాహు. విశ్వాసముతో నమ్మాడైనా జలప్రలయం వస్తుందని. రెండవది విధేయత. విధేయత విధేయతతో ఓడ కడుతున్నాడు. ఓడ కట్టాలంటే డబ్బు కావాలి, ఓడ కట్టాలంటే ధనం కావాలి. ధనము, బలము, తన యొక్క సమయాన్ని కూడా హెచ్చించి ఎన్ని సంవత్సరాలట? 120 సంవత్సరములో ఓడతో కట్టడానికి సిద్ధపడ్డాడండి. ఆ చితిసారకమానులు మ్రోసేటప్పుడు ప్రజలందరూ ఎంత హేళన చేసి ఉంటారో. వీడేంట్రా, అందరూ నదీ ప్రాంతమున ఓడ కట్టేవారు, ఈడేంట్రా ఇంటి దగ్గర రోడ్డు మీద ఓడ కట్టుకుంటున్నాడని అందరూ హేళన చేసిన వారు. కానీ నోవాహు యొక్క విశ్వాసము చాలా గొప్పది. ఆయన గొప్ప దేవుడు. భూ సంబంధమైన వర్షాన్ని ఆయన నమ్మలేదు. ఆకాశములో నా దేవుడు తూములు విప్పి జలప్రలయము రాబోతుందని నాతో హెచ్చరించాడు, నాతో మాట్లాడాడు గనుక ఆ జలప్రలయం వచ్చి ప్రతి నరజాతిని నాశనం చేస్తున్నాడు గనుక నేను నమ్మాను. క్రీస్తునందు ప్రియ దైవ జనమా, తన ఇంటి వారి కొరకు ఓడ కట్టాడు. ఓడ కట్టాలి. ఓడ కట్టాలంటే పని చేయాలి. బలముగా పని చేయాలి. బలముగా పని చేయాలి. నీ ధనాన్ని హెచ్చించాలి, నీ సమయాన్ని హెచ్చించాలి, నీ బలాన్ని కోల్పోవాలి. పిచ్చోడని ముద్ర వేసినా కానీ ఈరోజు ప్రియ దైవ జనాంగమా, ఎంతో డబ్బు వ్యయపరిచి 120 సంవత్సరములో 300 మూరల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగిన ఓడను కడుతున్నాడు. 120 సంవత్సరములు అంటే తన జీవితమంతయు దేవుని యొక్క ఓడను కట్టడానికే సరిపోయింది. తన కోసం బ్రతకట్లే, దేవుని కోసం బ్రతుకుచున్నాడు ఆయన. ప్రియ దైవ జనమా, నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేనికోసం ఉపయోగిస్తున్నావు? కలకత్తా నగరములో తల్లి మదర్ తెరీసా గారు ఎన్నో విరారాలు సేకరించి వీధి తిరిగి ఆ అనాథ బాలలను, అనాథ బాలికలను, కుష్ఠ రోగులకు వారికి వైద్యం చేయాలంటే డబ్బు అవసరమని వీధుల్లో విరారాలు సేకరించేటప్పుడు ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఒక పూజారిని విరాళాలు అడిగిందట. ఆ పూజారి మదర్ తెరీసమ్మ గారిని చూసి ఇలా చేయి చాపినప్పుడు అని ఆమె చేతి మీద ఉమ్మి వేశారట పూజారి. ఎవరి కోసమో భిక్షాటన చేస్తున్నావు నీవు? పువ్వని ఆమె అరచేతిలో ఉమ్మి వేశాడట. మరలా ఆ చేతిని ఇలా తుడుచుకొని ఇంకొక చేయి ఇలా చాపిందట.
ఆ చేతిలో ఉమ్మి వేస్తేనే ఇంకా నీకు జ్ఞానము రాలేదా అని ఈ చేతిలో కూడా ఇచ్చాడు. అయ్యా, ఈ చెయ్యి నాది, ఈ చెయ్యి అనాథ బాల బాలికలది. ఈ చేతితో నేను పరిచర్య చేసి కుష్ఠరోగులకు వైద్యం చేస్తూ కుష్ఠరోగులను బాగుపరిచి, అలాంటి చేతుల మీద నీ ఉమ్మేశావు. అలాగని విసుకగా వీధి వీధుల్లో వెళ్ళేటప్పుడు ఆ పూజారి మరలా దారిలోనికి వచ్చి ఆమె అరిచేతి చెయ్యి ఇట్లా చాపినప్పుడల్లా తూవని ఉమ్మి వేశాడట. ఎవరు? పూజారి గారు. మతాన్ని సృష్టించి మతాన్ని నీవు ప్రచారము చేస్తున్నావా? ఆమె మీద ఉమ్మి వేసినప్పుడు ఆ చేతులు తుడుచుకొని వెళ్ళేది. ప్రియ దైవ జనాంగమా, ఒక నెల అనంతరము, ఒక నెల అయిన తర్వాత ఆ వీధుల్లో మరలా విరారాల సేకరణ కొరకు వెళ్ళినప్పుడు ఆ తల్లి అడిగిందట, ఇక్కడ ఒక పూజారి ఉండాలనే, ఆ పూజారి కనిపించట్లేదే అని. అమ్మా, ఆ పూజారికి మొన్ననే కుష్ఠ వ్యాధి వచ్చిందమ్మా, కుష్ఠరోగం వచ్చిందమ్మా. అతడు ఇంటిలో నుంచి బయటికి రావటానికి సిగ్గుపడుతున్నాడమ్మా. అతడు కుష్ఠరోగముతో బాధపడుచున్నాడు తల్లి. ఆ తల్లి ఏమన్నదో, అతని ఇల్లు ఎక్కడా, అతని ఇంటి అడ్రస్ ఎక్కడా, నేను అతన్ని చూడాలి. ప్రియులారా, వీధుల్లో ఆ యొక్క పూజారి ఇల్లు ఆయనను కనుగొని అతన్ని దర్శించి, నా కుమారుడా ఏమైంది నీకు అన్నప్పుడు, అమ్మా నీ అరచేతుల్లో నేను ఉమ్మి వేశానమ్మా, పూవని ఉమ్మి వేశానమ్మా, నన్ను దయతో క్షమించు తల్లి. నా ముఖము చూడటానికి, నా ముఖము చూసేదానికి కూడా నేను ఇష్టపడడం లేదు తల్లి. అంత పాపినమ్మ నేను. ఎందరికో పేదలకు సహాయకరంగా, అనాథ బాల బాలికలకు సహాయకరంగా, ఎవరు కూడా ముట్టని కుష్ఠరోగులను ముట్టి నీవు వారికి వైద్యము చేస్తూ పరిచర్య చేస్తుంటే అటువంటి తల్లిని నేను దూషించాను తల్లి. ఆ దూషణకు బదులుగా నాకు కుష్ఠం వచ్చేసిందమ్మా. వెంటనే, నా కుమారుడా నీవు అలా ఉండదు, నీవు నాతో కూడా వస్తే నీ కుష్ఠరోగం నేను నయం చేస్తాను అని ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి తమ ఆశ్రయంలోనికి తీసుకెళ్ళి, ప్రియులారా, ఆయనకు వైద్యం చేసి ఒక నెల ఆయనకు వైద్యం అందించి ప్రార్థించి మట్టి పురుగు సీతాకోక చిలుక ఎలాగూ మారుతుందో, ఒక మాసములోనే బైబిల్ చదవడము. ప్రియులారా, ఆ పూజారి ప్రార్థనా జీవితం వలన, మోకరిల్లి ప్రార్థించడం వలన ఆమెతో ఆ యొక్క ఆశ్రమము పొంది ఆ తల్లి చదువుతున్న ఆ బైబిల్ను చూసి, ఆ తల్లి చేస్తున్న ప్రార్థనను చూసి ఈ పూజారి కూడా మోకరిల్లి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక్క నెల అయిన తర్వాత ఆయనలో ఉన్న కుష్ఠంతా నా దేవుడు బాగు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. ఆశ్రమములో ఉన్న అందరికీ ఆశ్చర్యం వేసింది.
కుష్ఠరోగం పోయిస్తుంది. ఇప్పుడు కలకత్తా పట్టణములో ఆ పూజారి దైవ సేవకుడిగా అనేక ఆత్మలకు కాపరిగా బ్రతుకుచుకున్నాడు. కలకత్తా పట్టణములో అనేక ఆత్మల కొరకు కన్నీరు కార్చి ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆమె భిక్షాటన చేసింది? ఎందుకు ఆమె విరాళాలు సేకరించింది? తనకున్న ధనాన్ని వ్యయము పరిచి, తనకున్న బలాన్ని, తనకున్న సమయాన్ని వ్యయము చేసి, నేను అనాథ బాల బాలికలకు, రోగులను స్వస్థపరచాలని, వారికి పరిచర్య చేయాలని ఆమె ఆశయంతో బ్రతికింది. ఈరోజు దేవుని కొరకు నీవేమి నష్టమైపోతున్నావు? ఏమి కష్టపడుతున్నావు? నీ బలము, నీ ధనము, నీ సమయము ఏమైంది? క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, దేవుని కోసం పని చేయాలి. 120 సంవత్సరములు చెమటూర్చి తన కుటుంబం అంతా ఓడను కట్టుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఓడ కట్టాలంటే డబ్బు కావాలి. ఎంత అప్పులు చేసి ఉంటాడో, అతనుకున్న డబ్బు ఎంత వ్యయము చేసి ఉంటాడో. తనకున్న ఆశయం ఏమిటంటే జలప్రలయం వస్తుంది, ఆ జలప్రలయము తప్పించుకోవాలంటే నేను నావలో అంటే ఓడలో ఉండాలని ఆశయముతో విధేయత కలిగి, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయుడై ఓడను కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. నిన్ను స్తుతించడానికే సిగ్గుపడను యేసయ్యా, నిన్ను స్తుతించడానికే సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికే వెనుకాడను యేసయ్యా, నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా, నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ఉపయోగిస్తా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న బలము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నీ పని కోసం ఉపయోగిస్తా, ఖర్చయిపోతా, నీ కోసం ఉపయోగిస్తానయ్యా, నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం ఉపయోగిస్తా, నీ కోసం అర్పిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. నాకున్న టైము, నాకున్న ప్రేమ, నాలోని జోరు, నాలో హుషారు, నాకున్న టైము, నాకున్న ప్రేమ, నాలోని జోరు, నాలో హుషారు, నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా, నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. నాకున్న చదువు, నాకున్న పరువు,
నాకున్న పదవి, నాకున్న చెలిమి, నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి, నీ పని కోసం ప్రణంగా పెడతాం, నీ కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం పనంగా పెడతా, నీ కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని కోసం ప్రయాసపడి తన కుటుంబమంతయు కూడా 120 సంవత్సరములు ఓడ కట్టడానికి చెమటోర్చి కష్టపడి ఖర్చయిపోయి, దైవజనాంగమా, దేవుని యొక్క సంఘములో నీవు కూడా ఎలాంటి బలాన్ని కోల్పోతున్నావు? నీ సమయాన్ని, నీ ధనాన్ని నీవెలాగూ దేవుని కోసం ఖర్చు అయిపోతున్నావు. నోవాహు తన జీవితం అంతా ఖర్చు అయిపోతున్నాడు. హేళన చేస్తున్నా కానీ కష్టపడి నావాను కట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? జల ప్రళయములో ముంచి వేయకూడదని, ఆ జల ప్రళయములో చనిపోకూడదని కష్టపడి పనిచేసి ఓడను కట్టుకుంటూ ఉన్నారు. ఓడ కట్టాడు అంటే ప్రియులారా, ఎంతో కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డాడు. ప్రియులారా, నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని ఓడ కోసమే తమ కుటుంబం అంతా ధారపోశారు. ఓడను కట్టుకోవడానికి ఈరోజు రెండవ రాకడ వస్తూ ఉంది. ఈ రెండవ రాకడలో దేవుడు బూరం ఊదబోతూ ఉన్నాడు. కడబూర శబ్దము వినబడబోతుంది అని దైవ సేవకులు బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాలెత్తి బూరమూది బోధిస్తున్నారు. ఎవరు కూడా నమ్మడం లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో, మనుష్య కుమారుని యొక్క రాకడ అలాగే ఉండను. జల ప్రళయము వస్తుందంటే ఆ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ఉన్న ప్రజలు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి బోధిస్తూ ఉంటే ఎవరు నమ్మడం లేదు. అప్పుడు ఆ ప్రజలు జలప్రళయాన్ని నమ్మలేదు. ఇప్పుడు ఈ ప్రజలు, ప్రస్తుతం ఉన్న ప్రజలు కూడా దేవుని రాకడను హేళన చేస్తూ ఉన్నారు. దేవుని రాకడను హేళన చేస్తూ ఉన్నారు. చదవమ్మా. జలప్రళయమునకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు ఉండి జల ప్రళయము వచ్చి ప్రైజ్ ది లార్డ్. ఎరుగకపోయిరి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఖర్చు పెట్టి ఓడ కట్టాడు. ఈరోజు సంఘాలు, దేవుని యొక్క మందిరములు ఖర్చు పెట్టి దేవుని యొక్క ఆ యొక్క చర్చిలు ఎందుకు కడుతున్నారు? సంఘాలు ఎందుకు కడుతున్నారు? ఇది అశాశ్వతము గనక శాశ్వతమైన పురం ఒకటి ఉంది.
యాత్రికులము పరదేశులము గనుక, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గనక, ఉండబోచున్న పట్టణము కోసం మనం ఎదురు చూడాలి అంటే అలనాడు నోవాహు కాలములో ఓడలో చేరారు. ఓడలో సిద్ధపడి ఓడలో వారు సేఫ్టీగా క్షేమకరంగా జల ప్రళయమును తప్పించుకోవడానికి ఓడలో చేరారు. ఇప్పుడు కూడా నీవు మనుష్య కుమారుని యొక్క రాకడలో నీవు ఎత్తబడాలి అంటే సంఘమనే ఓడలో నీవు చేరాలి. అలనాడు ఆ ప్రజలు జల ప్రళయాన్ని నమ్మలేదు. నోవాహు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. ప్రజలు నమ్మలేదు. మొదటిది నోవాహులో నేర్చుకోవలసింది విశ్వాసము. ఆ ప్రజలు నమ్మలేదు, నోవాహు నమ్మాడు. రెండవది విధేయత. విధేయతతో ఓడ కట్టాడు. విధేయత చూపాడాలంటే నష్టపోవాలి. దేవునికి నీవు విధేయత చూపాలంటే నష్టపోవాలి. దేవుని యొక్క సంఘము కొరకు మనము నష్టపోవాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనగమ, అపొస్తలుల కాలములలో, అపొస్తలుల యొక్క పరిచర్య కాలములో ప్రియులారా, దేవుని యొక్క సంఘస్థులందరూ, విశ్వాసులందరూ వచ్చి అపొస్తలుల యొక్క పాదాల దగ్గర వారి ఆస్తులు అన్నీ పాదాల దగ్గర పెట్టేవారట. అపొస్తలుల యొక్క పాదాల దగ్గర ధనం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందండి? అప్పుడు అపొస్తలుల పాదాల దగ్గర ధనం ఉండి తల మీద అభిషేకం ఉండేది. వారు కర్చీపులు వేస్తే వారి చెమటలా తగులితే ప్రజలందరూ స్వస్థత పొందేవారు. తల మీద ఉన్న అభిషేకము కాళ్ళ దగ్గరికి వచ్చింది. కాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఈ ధనము ఇప్పుడు తల మీదకి వచ్చేసింది. ధనం కోసం బ్రతుకొచ్చు. ఒక ఇల్లు, ఇంకా 2 ఇళ్ళు, 4 పొలాలు, ఇంకా 8 పొలాలు, ఇక 1 అంతస్తు, 2 అంతస్తులు, ఇలాగూ కట్టుకొని పోవచ్చు ఉన్నాము. కానీ ఓడ కోసం ఎవరు ప్రయాసపడడంలే. అక్కడున్న ప్రజలంటే హేళన చేస్తున్నారు. ఇక్కడ దేవుని సంఘాన్ని చూసి, దేవుని యొక్క మందిరాన్ని చూసి, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఖర్చు అయిపోతున్నాం? నీ బలం, నీ ధనం, నీ సమయాన్ని ఓడ కోసం అలా ఆ రోజు తన కుటుంబం అంతా వ్యయము చేసింది. ఈరోజు నీవేమి వ్యయం చేస్తున్నావు? యేసుక్రీస్తు వారు సిలువ మీద నుంచి ఆయనను క్రిందికి దించినప్పుడు నికోదేమనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసు ప్రభు యొక్క దేహానికి పురుగు పట్టకూడదని బోలము తెచ్చాడు. 150 సేర్ల గల బోలమును. ఎందుకు బోలము తెచ్చాడు అంటే యేసు దేహమునకు పురుగు పట్టకూడదని, యేసు దేహమునకు కుళ్ళిపోకూడదని, యేసు దేహము పాడైకూడదని. మార్చరీలో ఎంబామింగ్ చేస్తారు అనాటమీ డిపార్ట్మెంట్లో. ఎందుకో తెలుసా? బాడీ డీకంపోజ్ రాకుండా ప్రియులారా అనాటమీలో ఎంబామింగ్ చేస్తారు. అలాగే ఆయన కూడా యేసు దేహమును దుర్వాసన పట్టకూడదని బోలము 150 సేర్ల గల విలువ కలిగిన బోలము తీసుకొని యేసయ్య దేహానికి పోస్తున్నారు. శరీరము అంటే సంఘము, యేసయ్య దేహము పాడైపోకూడదని అలనాడు నికోదేము బోలము తీసుకొని వచ్చాడు. ఎందుకు? సంఘానికి పురుగు పట్టకూడదని, యేసయ్య దేహమునకు పురుగు పట్టకూడదని. దేహము అంటే శరీరము, శరీరం అంటే సంఘము. ఆ సంఘము పాడు కావాలా? పాడు కాకూడదంటే నీ చేతిలో బోలం ఉండాలి, నీ చేతిలో నీవు ఖర్చు అయిపోవాలి. దేవుని కోసం నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని వ్యయము చేయాలి. 120 సంవత్సరములు చెమటోర్చి కష్టపడుతున్నారు ఓడను కొట్టుకోవడానికి.
ఒక ఇంటిని కట్టాలంటే ఎంతో మంది ఇంజనీర్లను సహకరిస్తాం, ఎంతో మందిని ఇంజనీర్ను తీసుకొని వచ్చి ఆ స్కెచ్ ఈ స్కెచ్ వేస్తాం. ఒక ఓడ కట్టుకోవడానికి ఎవరు కూడా సహకరించట్లేదండి. ఒకే ఒక్కడు కృప, దేవుని చేత కృపనొందిన వాడు నీతిమంతుడైన నోవాహు. నీతిమంతుడైన నోవాహు ఒక్కడే మిగిలాడు. నీతి కోసం బ్రతికాడు. ఒకటి విశ్వాసము, రెండవది విధేయత, మూడవది సిద్ధపాటు. ఓడ కట్టాడు. కట్టిన తర్వాత వర్షము రాకపోతే, కట్టిన తర్వాత జలప్రలయము రాకపోతే ఎంతో మంది అవమానిస్తారు, ఎంతో మంది హేళన చేస్తారు. వీడు పిచ్చోడ్రా, ఇన్ని సంవత్సరములు 120 సంవత్సరములు ఓడ కట్టాడు, ఒక్క చినుకు వర్షము రాలేదు అంటే ఎంత హేళనకరం చేస్తారో తెలుసా? ఎంత హేళన చేస్తారో తెలుసా? అవమానాలు ఇవన్నీ భరించి ఆయన ఆకాశములో జలప్రలయం కోసం కనిపెట్టాడు. సిద్ధపాటు కలిగి బ్రతుకుతున్నాడు. ఎప్పుడు ఆకాశములో నుంచి జలప్రలయాలు, జల ప్రవాహము, ధూములుగా భూమి మీదికి వస్తాయని ఎదురు చూస్తున్నాడు నోవాహు. అక్కడ ఉన్న ప్రజలు భూ సంబంధమైన వాటిని చూస్తే, అక్కడ ఉన్న నోవాహు నీతిపరుడు ఆకాశములోనికి తొంగి చూస్తూ ఉన్నాడు, ఆకాశములోనికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకాశములో నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు మాకు ఉంటే ఏది కూడా అక్కరలేదు. ఈ ప్రజలు అవమానపరుస్తారేమో, ఈ ప్రజలు నిందిస్తారేమో. 120 సంవత్సరములు కష్టపడి ఓడ కట్టానయ్యా, రోడ్డు మీద ఓడ కట్టానయ్యా, నేల మీద, మా ఇంటి ప్రక్కన ఓడను కట్టానయ్యా. అందరూ అపహాస్యం చేస్తున్నారయ్యా. రే పిచ్చోడా, ఓడను కట్టాల్సింది నదుల దగ్గర రా, ఓడ కట్టాల్సింది సముద్ర మార్గములు రా. సముద్రము దగ్గర ఓడ కడితే నీళ్ళు వచ్చి ఓడను తేలికగా తీసుకొస్తుంది. నువ్వేంట్రా పిచ్చివాడ, రోడ్డు మీద నోవా కట్టావని, ఓడ కట్టావని అవమానిస్తున్నారయ్యా. దేవా, జలప్రలయం కోసం నేను కనిపెట్టుకున్నాను. ప్రియులారా, వెంటనే జలప్రలయం, 40 రాత్రింబగళ్ళు జలప్రలయం వచ్చేసింది. నోవాహు వెంటనే నీవు ఓడలోనికి వెళ్ళు. నీ కుటుంబము క్షేమకరముగా ఉండాలంటే ఇప్పుడు నేను జలప్రలయం రప్పించ సిద్ధపాటు కలిగి నోవాహు తన కుటుంబంతో సహా నోవాహు ఓడలో చేరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనాంగమా, తల్లి అయిన మదర్ తెరీసా తన కష్టాన్ని నమ్ముకుని ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వడానికి, ఇతరులను బాగుపరచడానికి ఆమె ధనాన్ని, ఆమె బలాన్ని, ఆమె సమయాన్ని ఖర్చు చేసిందో, మనం కూడా దేవుని కోసం ఎలా ఖర్చు అయిపోతున్నాం, దేవుని కోసం మన బలాన్ని ఎలాగ ఉపయోగిస్తున్నాం, దేవుని కోసం మనం సమయాన్ని ఎలాగో వృధా చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, సిద్ధపాటు కలిగి బ్రతుకు. 5 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు దివిటీలో ఆరిపోతున్నప్పుడు ప్రియులారా, వారందరూ నూనె కోసం అర్ధరాత్రి పరుగులు పెట్టారు. ప్రియులారా, నూనె ఉన్న వారందరూ పెళ్లి కుమారుని యొక్క స్వరం విని ఎత్తపడ్డారు. ఆ దివిటీల కొరకు నూనె కోసం ప్రయాసపడి అర్ధరాత్రి తలుపు తట్టు, అయ్యా మా కోసం తలుపు తట్టంటే, నేను మిమ్మల్ని అర్ధరాత్రిలో అంగళ్ళు తెరిచేవారు ఎవరుండరు. అందుకే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో. ప్రియ దైవజనాంగమా, నోవాహు ప్రకటించిన కానీ నోవాహును వెర్రివారిని చేసింది ఆ లోకం, వెర్రివారిని పిచ్చివారిని చేసింది ఆ లోకం. ఈరోజు కూడా మనం మన కుటుంబ సభ్యులకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి యేసుక్రీస్తును పరిచయం చేసి ఆయన 2వ రాకడ వస్తుందని మనం ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. ఆ సంఘములో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ ఓడలో చేరాలి అని అంటే ప్రియులారా, ఆ ఓడ కట్టుకున్నాడు. ఆ ఓడ ప్రయాసతో కూడింది, విశ్వాసంతో కట్టాడు, విధేయతతో కట్టాడు. తర్వాత సిద్ధపాటు కలిగి ఆ ఓడలోనికి చేరాడు.
ఈరోజు నీ ఓడలో సిద్ధము చేసుకుని ఆ ఓడలో నీవు చేరాలి అంటే ఆయన బూర మోదగానే, ఆ కడబూర మోగగానే రెప్పపాటున ఆయనతో నీకు వెళ్ళడానికి సంసిద్ధురాలై బ్రతుకు, సిద్ధపాటు కలిగి బ్రతుకు, సిద్ధపాటు కలిగి బ్రతుకు. మోకరిల్లుదాం. ప్రభువా, నైనా సిద్ధపాటు కలిగిన బ్రతుకును నాకు దయచేయి, సిద్ధపాటు కలిగిన బ్రతుకును నాకు దయచేయి. నోవాహు కుటుంబము అయ్యా విశ్వాసముతో నమ్మిందయ్యా. అయ్యా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమయ్యా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేశాడయ్యా. అందుకే విశ్వాసమును బట్టి కలుగు ఆయన నీతికి వారసుడిగా మారాడయ్యా. ఈరోజు నోవాహు లేకపోతే మేము నీతిమంతులము కాలేమయ్యా. ఆ నీతికి వారసుడు నోవాహు, ఆ నోవాహు వారసుడు, ఆ వారసత్వాన్నే ఈరోజు మాకు ఇచ్చావయ్యా. నిజముగా నైనా పాపులమై ఉండగా, నైనా పాప శాపములతో కృంగి ఉన్న మమ్మలను, పాపేచ్ఛలకు భోగేచ్ఛలకు లోనైన మా జీవితాలు నీవు మాతో మాట్లాడి నైనా ఈ రక్షణ అనే ఓడలో, ఈ సంఘం అనే ఓడలో మమ్మల్ని చేర్చి రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి బ్రతుకుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి.